చేసుకోవాలి. అదాని కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. అదాని కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. అదానిని తక్షణమే అరెస్టు చేయాలి. అదానిని తక్షణమే అరెస్టు చేయాలి. అదాని కొమ్ము కాస్తున్నటువంటి మోడీ వెంటనే రాజీనామా చేయాలి. వెంటనే రాజీనామా చేయాలి. రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి. రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి. రైతులను అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం వెంటనే గట్టి దిగాలి. రైతులపై నల్ల చట్టాలు తీసుకొచ్చిన మోడీ వెంటనే గట్టి దిగాలి. రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వాలి. రైతులకు సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వాలి. రైతులకు సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వాలి. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. రైతుల మీద తీసుకొచ్చిన నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. అదాని కుంభకోణాలు వెంటనే వెలికి తీయాలి. అదానితో కంపెనీ ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలి. అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి. రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. సోదరులారా, ఈరోజు పబ్లిక్ అంటే ఒక్క 2 నిమిషాలు ఇది ప్రజల కోసం, మా కోసం కాదు, వ్యక్తిగతం కాదు. ముఖ్యంగా ఈ దేశంలో గౌతమ్ అదాని చేసినటువంటి కుంభకోణాలు ప్రజలపై భారాలు మోపిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఈరోజు బడా వ్యాపార వ్యక్తులకి, పారిశ్రామిక వ్యక్తులకి కేంద్ర ప్రభుత్వం వారి పక్షంగా వారికి అండగా ఉంది. అంచేత చెప్పండి. అంచేత ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశ యావత్తు 9 నుంచి 10వ తారీఖు వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజలపై భారాలు మోపాయో, ఈ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ విధంగా నిరసన తెలియపరచాలి, ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. అందులో భాగంగా మన రామభద్రపురం మండలంలో హెడ్ క్వార్టర్లో ప్రజలందరికీ కూడా ఈ విజ్ఞప్తి చేయడానికే మేము ఈరోజు వచ్చాం. ప్రజలు ఈ విధంగా సహకరించి మీరు కూడా భవిష్యత్తులో రైతుకు కలుగుతున్నటువంటి నష్ట కష్టాలను మీరు అర్థం చేసుకొని మేము రైతుల పక్షపాతంగా, ప్రజా పక్షపాతంగా ఉద్యమాలు చేస్తూ మీరు సహకరించినందుకు చాలా సంతోషం. మరి ఇప్పుడు తగుదనామా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా హద్దు అదుపు లేకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచుతూ రైతులకి స్మార్ట్ మీటర్లు పెడతానంటుంది. అవే కాదు, బాగా గుర్తుంచుకోండి, మన జాబ్లో సెల్ ఉంది. మనం రీఛార్జ్ చేసుకుంటే సెల్ మాట్లాడుతుంది, రీఛార్జ్ చేయకపోతే సెల్ మాట్లాడలేము. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు చేసుకోవడానికి మనం కార్డులు కొనుక్కుంటేనే మన ఇంట్లో కరెంటు, లేకపోతే మన ఇల్లంతా చీకటే. ఇదే మనం ఓట్లేసి గెలిపించుకుంటున్నట్టే ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినట్టే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రైతులు, కార్మికులు, కర్షకులు మొదలగు వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్తే ఎటు పరిస్థితుల్లో పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మనం పోరాటం చేయిందే మనకు జరుగుబాటు లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాం.